నమస్తే, వెల్కమ్ టు విజిల్. విజయవాడలో అరుదైన కార్డియాక్ వైద్య విజయం నమోదైంది. ఆయుష్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన అయోటిక్ ఆర్చ్ అన్యూరిజం కేసును వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స ద్వారా నయం చేశారు. 70 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో వైద్య బృందం అత్యవసరంగా చికిత్స ప్రారంభించింది. ఈ క్లిష్టమైన సమస్యకు 2 దశల్లో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. మొదటిగా అయోటిక్ డీబ్రాంచింగ్ సర్జరీ ద్వారా రక్త నాళాలను సురక్షితంగా పునర్వ్యవస్థీకరించారు. అనంతరం థొరాసిక్ ఎండోవాస్క్యులర్ అయోటిక్ రిపేర్ గ్రాఫ్టింగ్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ విభాగం చేపట్టిన స్టెంట్ గ్రాఫ్ట్ను అమర్చారు. ఈ సమగ్ర వైద్య ప్రక్రియ వల్ల వైద్యులు రోగి ప్రాణాలు కాపాడగలిగారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇలాంటి కార్డియాక్ సమస్యలు గుర్తించడం కష్టతరం. శస్త్రచికిత్సలో అధిక ప్రమాదం ఉండడం వల్ల ప్రత్యేక నిపుణులు అవసరమవుతుంది. అయితే ఆధునిక సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన వైద్య బృందం కృషితో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ విజయాన్ని ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యం గర్వకారణంగా పేర్కొంటుంది. ఇలాంటి ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండడం ప్రజలకు ఆశాజనకంగా మారింది. ఇది ఆరోగ్య రంగంలో విజయవాడలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. థ్యాంక్ యూ అండి మీడియాకి వచ్చినందుకు. నా పేరు డాక్టర్ సాయి పవన్. నేను కార్డియోథొరాసిక్ సర్జన్ అండ్ మినిమల్ ఇన్వేసివ్ లంగ్ సర్జన్ అండి. టుడే వీ అట్ ఆయుష్ హాస్పిటల్స్ ఆర్ వెరీ ప్రౌడ్ టు ప్రజెంట్ రేర్ కాంప్లెక్స్ హైబ్రిడ్ ప్రొసీజర్ విచ్ ఇస్ కాల్డ్ అయోటిక్ డీబ్రాంచింగ్ సర్జరీ ప్లస్ టీవార్. టీవార్ అంటే థొరాసిక్ ఎండోవాస్క్యులర్ అయోటిక్ రిపేర్ గ్రాఫ్టింగ్ అనమాట. అసలు ఈ ప్రొసీజర్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి డాక్టర్ గారు చెప్పినట్టు గుండె నుంచి పెద్ద నరం నుంచి మెడ నరాల ద్వారా బ్రెయిన్కి కానీ అప్పర్ హ్యాండ్స్కి కానీ వెళ్ళే రక్తనాళాలని ఫస్ట్ డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ అయోటాలో డిజీజ్ ఉందో అక్కడ స్టెంట్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం. ఇది హైబ్రిడ్ ప్రొసీజర్. అసలు ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది? మామూలుగా ఇది వరకు సర్జరీ పరంగా చేసుకుని కాంప్లెక్స్ సర్జరీ పరంగా ఓపెన్ స్టెర్నాటమీ అంటే మధ్యలో బోన్ కూడా ఓపెన్ చేసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరెవరికి అంటే బాగా ఎల్డర్లీ పీపుల్, బాగా హై రిస్క్ కేసెస్, ఎక్కడైతే మనకు సర్జరీలో బాగా హై రిస్క్ ఎక్కువ ఉంటుందో, తక్కువ రికవరీతో బయటపడేందుకు ప్లస్ తక్కువ బ్లడ్ లాస్తో బయటపడేందుకు ఈ హైబ్రిడ్ ప్రొసీజర్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉపయోగంగా ఉంటుంది. సో అది సక్సెస్ఫుల్గా చేయగలిగాము. పేషెంట్ తొందరగా రికవర్ అయ్యి ఈరోజు డిశ్చార్జ్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నారు. బట్ ఈ ప్రొసీజర్ దిస్ నీడ్స్ మెటిక్యులస్ ప్లానింగ్, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ and seamless coordination between both cardiac surgery department and interventional cardiology department. ఇదేమీ చూచాయిగా ఒక రోజుల్లో చేసేది కాదు. మెటిక్యులస్ ప్లానింగ్, కోఆర్డినేషన్ అన్ని వీలు పడితేనే ఇలాంటి ప్రొసీజర్ సాధ్యం అవ్వగలుగుతుంది. మేము ఆయుష్ హాస్పిటల్స్లో వీఆర్ వెరీ కమిటెడ్ టు డూ ఫర్దర్ అడ్వాన్స్డ్ అండ్ ఫర్దర్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ డౌన్ ద లేన్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. రఘురామ్ అండి. నేను ఆయుష్ హాస్పిటల్లో 2016 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. నేను కార్డియాలజీ ట్రైనింగ్ పొందిన తర్వాత స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్లో కూడా ఫెలోషిప్ ట్రైనింగ్ పొందాను. మొదట 2019 నుంచి 20 దాకా చిన్నపిల్లలు ప్రాబ్లమ్స్, హార్ట్లో హోల్స్, వీటికి సంబంధించి, తర్వాత ఆపరేషన్ లేకుండా హార్ట్ వాల్వ్స్ వైద్యంకి సంబంధించి కూడా యూరోప్లో ఫెలోషిప్ పొంది రీసెంట్గా మళ్ళీ ఆయుష్ హాస్పిటల్లోనే వచ్చి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీడియా మిత్రులందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒక రేర్ కేస్ని ఆపరేట్ చేయటం జరిగింది. సర్జికల్ కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ సహాయంతో, ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ వాళ్ళ సహకారంతో. వీరు ఒక 70 ఏళ్ళ పెద్దవారు. ఆయనకి హైపర్ టెన్షన్ అంటే బీపీ సమస్య ఉన్నది. వారికి కొన్ని నెలలుగా దగ్గుతో బాధపడుతున్నారు. అయితే ఆ దగ్గుకి రకరకాల చోట్ల పరీక్షలు చేయగా సమస్య ఏంటో అర్థం కాలేదు. ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి, లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత సిటీ స్కాన్లో మన ఆయుష్ హాస్పిటల్లో ప్రాబ్లం బయటపడింది. వారి హార్ట్ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ అయోర్టా అంటాం, దాని నుంచి అది చాలా క్రిటికల్ ఏరియాలో ఎక్కడైతే మన బ్రెయిన్కి రక్త సరఫరా వెళ్తుందో ఆ చోట ఉబ్బి, ఆ పెద్ద నరం ఉబ్బి అది చాలా సన్నబడిపోయి మెత్తగా అయిపోయి ఉన్నది. దీనివల్ల ప్రమాదం ఏంటంటే సడన్గా అది ఎప్పుడైనా రప్చర్ అయ్యి రక్తస్రావం జరిగి ప్రాణాపాయం జరగచ్చు. దీనికి మామూలుగా మనకి ఇన్నాళ్ళు అవైలబుల్గా ఉన్న వైద్యం ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి దాన్ని రిపేర్ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే లాస్ట్ 10 సంవత్సరాలు సుమారుగా
మనకి అడ్వాన్స్డ్ పద్ధతులైన వైద్యం అవైలబుల్గా ఉంది. అందులో భాగంగా హైబ్రిడ్ ప్రొసీజర్ అంటాం. అంటే కార్డియాక్ సర్జన్స్ ఎక్కడైతే ఆ ఏరియా నుంచి, ఆ మెయిన్ పైప్ లైన్ నుంచి బ్రెయిన్కి, చేతులకి వెళ్ళే నరాలు ఉంటాయో వాటిని డైవర్ట్ చేసి, ఆ ఉబ్బుకి, ఆ స్వెల్లింగ్కి దూరంగా వాటిని బ్లడ్ ఫ్లో డైవర్ట్ చేసి, ఓపెన్ హార్ట్ లేకుండానే తొడ నుంచి దాన్ని రిపేర్ చేస్తాం. లోపల ఒక గ్రాఫ్ట్ లాంటిది పెడతాం. కొంచెం సేపు తర్వాత డాక్టర్ సాయి పవన్ గారు, మా సర్జన్, వారు మీకు వివరిస్తారు అది ఆ ప్రొసీజర్ ఎలా జరిగింది అనేది కూడా. సో ఇదొక్కటే కాకుండా ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో మన దగ్గర హైబ్రిడ్ ప్రొసీజర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మన దగ్గర ఆపరేషన్ లేని పద్ధతుల్లో పెద్ద వయసు వాళ్ళు ఎవరికైతే ఆపరేషన్కి హై రిస్క్ అనుకుంటామో వాళ్ళకి అయోర్టిక్ వాల్వ్, అంటే ప్రధానమైన హార్ట్ వాల్వ్స్కి ఆపరేషన్ లేని పద్ధతుల్లో వైద్యాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవాళ ఈ పేషెంట్కి మేము చాలా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ చేసి వారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు, డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు. ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వాళ్ళు ఇలా కలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ స్టంట్లు వేయటము, గ్రాఫ్ట్లు వేయటము, తర్వాత ఇంప్లాంట్స్ పెట్టడం హార్ట్లు అవన్నీ కూడా క్యాత్ ల్యాబ్లో జరుగుతాయి. అలాగే బైపాస్ ఆపరేషను, వాస్కులర్ గ్రాఫ్ట్స్ కార్డియాక్ సర్జికల్ థియేటర్ జరుగుతాయి. ఇప్పుడు మనం చేసిన ఈ ప్రక్రియ సర్జరీ ముందు చేసి రక్తనాళాలు ఏ అయితే బ్లాక్ అవ్వబోతున్నాయో వాటికి బైపాస్ క్రియేట్ చేసినాక క్యాత్ ల్యాబ్లో ఈ తొడలో ఉన్న ధమని నుంచి లోపలికి వెళ్ళి లోపల ప్యాచ్, ఇప్పుడు వారు ఒకటి ఉబ్బిందని చెబుతున్నారు కదా అయోర్టా, హార్ట్ నుంచి, హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఛాంబర్ లెఫ్ట్ వెంట్రికల్ అనేది మొత్తం ఎంటైర్ బాడీకి సప్లై చేసేది ప్యూర్ బ్లడ్ అదే. దాని నుంచి వచ్చే మెయిన్ ధమని ఆర్ ఆర్టరీని ఏమంటారంటే అయోర్టా అంటారు. అయోర్టా నుంచి బ్రెయిన్కి సప్లై చేసేది నెక్లో కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, అలాగే ఈ చేతికి సప్లై చేసే 3 పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఇలా ఉంటాయి 3 పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు మనకు సమస్య వచ్చింది, ఉబ్బటం అనేది జరిగింది. ఇది అయోర్టా, ఇది హార్ట్లో ఒక ఛాంబర్, దీని నుంచి మొత్తం బాడీకి వెళ్తుంది. ఇది వదిలేస్తే బర్స్ట్ అయి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఎన్యూరిజం అంటారు. పూర్వం ఏం చేసేవారంటే ఎన్యూరిజం అనేది చేయటానికి హార్ట్ ఆపరేషన్ స్టెర్నాటమీ కట్ చేసి హార్ట్ని బైపాస్లోకి తీసుకెళ్లేవాళ్ళం. అంటే చాలా హాస్పిటల్ చేసేటప్పుడు మనం బైపాస్ చేసేటప్పుడు హార్ట్ ఫంక్షనల్గా ఉండదు, హార్ట్ని ఆపేస్తాం. దట్ ఈస్ ఆన్ బైపాస్ సర్జరీస్ అంటారు. ఇప్పుడు అది బైపాస్కి వెళ్లకుండా కూడా ఆఫ్ బైపాస్ సర్జరీలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్వం ఎలా చేసేవారంటే హార్ట్ని ఆపేసి మిగిలిన రక్తనాళాలకు బ్లడ్ సప్లై క్రియేట్ చేసి హార్ట్ స్టిల్గా ఉన్నప్పుడు ఈ పార్ట్ని ఓపెన్ చేసి కానీ ఒక్కసారి ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ ప్యాచ్ కానీ రీప్లేస్ చేయడం కూడా చాలా కాలంగా జరుగుతుంది. ఈ రోజు జరిగే ప్రత్యేకత ఏంటంటే, నేను డాక్టర్ శ్రీనివాస్ చౌదరి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కార్డియాలజీ, ఆయుష్ హాస్పిటల్. గుండె రక్తనాళాల వైద్యంలో అంటే బైపాస్ సర్జరీలో కానీ, కాంప్లెక్స్ స్టెంటింగ్ పద్ధతుల్లో కానీ, అట్లాగే పేస్ మేకరు, ఐసీడీ, సిఆర్టీ వంటి, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్ కానీ ఆయుష్ హాస్పిటల్ ఈ కోస్తా జిల్లాల్లో, విజయవాడలో, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి స్థానంలో ఉందో అందరికీ తెలుసు. అయితే ఈరోజు మీకు చెబుతున్న ఈ విధానంలో చికిత్స ఆయుష్ హాస్పిటల్లో గతంలో కూడా కొంతమంది పేషెంట్లకి నిర్వహించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఈ సమావేశం పెట్టామంటే, ఈ వాల్వ్ ట్రీట్మెంట్స్ ఇంతకుముందు అయోర్టిక్ వాల్వ్ కానీ మైట్రల్ వాల్వ్ కానీ ట్రీట్మెంట్ అంటే వాటిని చెస్ట్ ఓపెన్ చేసి వాల్వ్ మార్పిడి, ఏదర్ మెకానికల్ వాల్వ్, మెటల్ వాల్వ్ కానీ లేకపోతే టిష్యూ వాల్వ్ కానీ వేయటం అనేది స్టాండర్డ్గా జరుగుతున్న పద్ధతి. అయితే వయసు పెరుగుతున్న కొద్ది, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఆ పైబడిన వయసు వాళ్ళకి, అంటే వాళ్ళకి తక్కువ రిస్క్తో ఛాతీ ఓపెన్ చేయకుండా అయోర్టిక్ వాల్వ్ అమెరికా, అంటే టావర్ అంటాం దాన్ని, టావీ అని కూడా అంటారు. అయోర్టిక్ వాల్వ్ని ఈ గజ్జల్లోంచి, అంటే ఫెమరల్ ఆర్టరీ నుంచి యాక్సెస్ చేసి వాల్వ్ని అమెరికా చేయటం అనే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో, అన్నిట్లో, యూరోప్లో, ఏషియాలో, ఇండియాలో, ఇంకా వేరే సెంటర్స్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇట్లాంటి ట్రీట్మెంటు మనకి ఇప్పుడు విజయవాడలో కూడా అందుబాటులో ఉంది. ఈ టావర్ కానీ, తర్వాత మైట్రా క్లిప్ అని మైట్రల్ వాల్వ్ లీక్ అయినప్పుడు
మైట్రా క్లిప్ ప్రొసీజర్ కూడా ఆయుష్ హాస్పిటల్లో గతంలో నిర్వహించాము. ఈ ట్యావర్ కానీ మైట్రా క్లిప్ కానీ ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దీన్ని సమస్యని అయోటిక్ ఎన్యూరిజం అనే సమస్యకి ట్రీట్మెంట్గా వాడతారు. ఈ అయోటిక్ ఎన్యూరిజం అంటే ఏంటంటే రక్తనాళం, పెద్ద రక్తనాళం, పెద్ద ధమని, బృహత్ ధమని, గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం అదే మెదడుకి, చేతులకి, తర్వాత కిందకి వచ్చిన తర్వాత పేగులకి, కిడ్నీలకి, కాళ్ళకి వెళ్తాయి అదే రక్తనాళంలో నుంచి. ఈ రక్తనాళంలో ఎక్కడ రక్తనాళం గోడ పలచబడి అది ఉబ్బితే దాన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటారు. దానికి కారణాలు ముఖ్యంగా ధూమపానం, సిగరెట్ తాగటం అనేది, అట్లాగే రక్తపోటుని అదుపులో ఉంచుకోకపోవటం, హై బ్లడ్ ప్రెషర్ అనేవి కామన్గా వచ్చే కారణాలు. అయితే దీని సిమ్టమ్స్ ఈ యొక్క పేషెంట్లో లేక అంటే వాయిస్లో మార్పు కానీ లేకపోతే ఆయాసం రావటం కానీ జరగచ్చు. కానీ ఇది సడన్గా కనుక వచ్చినా లేదా అది అయోటిక్ ఎన్యూరిజం సైజు ఒకేసారి ఎక్కువగా పెరుగుతున్నప్పుడు కొంతమందికి ఛాతీలో నొప్పి రావచ్చు. అది ఛాతీ ముందు భాగంలో కావచ్చు, ముఖ్యంగా వీపు వెనుక భాగంలో 2 గోడల మధ్యన భయంకరమైన నొప్పి ఒక్కోసారి చేతుల్లోకి రావచ్చు, ఒక్కోసారి కొంచెం మెడలోకి రావచ్చు. అట్లాంటిది ఉంటే కనుక ఈ సమస్యని ఆలోచించాలి, గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని సిటీ యాంజియోగ్రామ్ ద్వారా, గుండె రక్తనాళాలు ఎట్లా సిటీ యాంజియోగ్రామ్ ద్వారా సమస్యలను గుర్తుపడతామో అలాగే సిటీ అయోర్టాగ్రామ్ ద్వారా దాని సమస్యను గుర్తించవచ్చు. దీనిలో ఇక్కడ మామూలు స్టెంట్లో కనుక ఎట్లా మెటల్ ఉంటుందో ఈ మెష్ లాగా కనపడేది మెటల్, దాని లోపల ఒక పాలిమర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ ఉండటం వలన మెటల్కి అటాచ్ చేసి ఈ స్టెంట్ గ్రాఫ్ట్ పెట్టిన తర్వాత మెదడుకి వెళ్ళే రక్తనాళాలకి అలాగే చేతులకు వెళ్ళే రక్తనాళాలకి అవి అనక మనం దాని మీదుగా ఆ రక్తనాళాల మీదుగా ఈ స్టెంట్ గ్రాఫ్ట్ వేసినప్పుడు వాటిలో రక్త ప్రసారం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే హైబ్రిడ్ పద్ధతిలో సాయి పవన్ గారు డీబ్రాంచింగ్ చేయడం జరిగింది ఈ పేషెంట్కి. అటు రక్తనాళాలు ఏవైతే క్లోజ్ అయ్యే అవకాశం ఉందనేది ముందే గ్రహించి వాటికి చేయటం జరిగింది.